స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఏటా ఎన్నో లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి మాల ధరించి భక్తి శ్రద్ధలతో దీక్షను వహించి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. తో పవిత్రమైన ఈ శబరిమల యాత్రను ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం నేను మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ శబరిమల, కేరళలో ఉన్నాను. నా పేరు క్రాంతి. నేను ఒక భారత యాత్రికుడిని. మన భారతదేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన ప్రదేశాలని తక్కువ బడ్జెట్లో అక్కడికి వెళ్ళి మీరు ఎలా వెళ్ళాలి, తక్కువ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇప్పటి వరకు 7 స్టేట్స్ తిరిగాను. ఇది నా 8వ స్టేటు. 7 స్టేట్స్ సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు శబరిమల యాత్రలో ఉన్నాను. ఈ శబరిమల యాత్రను కూడా చాలా అద్భుతంగా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు కేరళ వీడియోస్ వచ్చినాయి కదా, మీ అందరికి బాగా నచ్చినాయి అనుకున్నాను. ఈ కేరళ సిరీస్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ప్రజెంట్ మన అలపీలో ఉన్నాం. అలపీ నుంచి శబరిమల వెళ్తున్నాం. ఏ బస్సు ఎక్కాలి, ఎంత ఛార్జ్ అవుతుంది, అన్ని ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ వస్తూ ఉంటుంది. చూస్తూ ఉండండి. ఇక్కడ డైరెక్ట్గా శబరిమల పంబ బస్సెస్ ఉంటాయి, లేదంటే కొటాయి వెళ్ళి కొటాయి నుంచి బస్సెస్ చాలా ఉంటాయి, అలాగైనా వెళ్ళొచ్చు. చెంగునూరుకి పెర్ హెడ్ 65 రూపీస్. అలపీ నుంచి చాలామంది చెంగునూరు వెళ్ళండి, చెంగునూరు నుంచి కూడా పంబ బస్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నారు. అందుకని డైరెక్ట్గా చెంగునూరు బస్సు ఎక్కేసాం. కొంచెంసేపు జర్నీ తర్వాత అక్కడి నుంచి మనం పంబాకి బస్ చేంజ్ అవ్వాలి. చెంగునూరు వచ్చాం. బస్సు అయితే అక్కడ ఆపాడు. అది ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇక్కడ అది ఎగ్జాక్ట్గా అది జనాల నుంచి ఉన్నారు, అక్కడే ఆపాడు బస్సు అయితే. టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి ఆపోజిట్లో ఇటు వెళ్ళమన్నాడు. మనం అటు నుంచి నడుచుకొని వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ చెంగునూరు రైల్వే స్టేషన్ ఉంటుంది. బస్సులు కూడా ఇక్కడే ఉంటాయి, పంబకి వెళ్ళే బస్సెస్. జస్ట్ ఒక 0.3, 0.4 అంతే అక్కడి నుంచి ఇక్కడికి. ఇదిగో ఇక్కడ పంబకి వెళ్ళే బస్సెస్, ఇది పంబకి వెళ్తాయి బస్సులు. చెంగునూరు రైల్వే స్టేషన్ దగ్గరే పంబకి వెళ్ళే బస్సెస్ ఆగుతాయి. కేరళలో ఈ వడలో ఈ గారెలు ఉన్నాయి కదా, మనం గారెలు అంటాం. అలాగే ఈ వడలు ఇవన్నీ పెట్టేటప్పుడు ఎక్కడ చట్నీ ఏమి యూజ్ చేయట్లేదు. మనం ఏదైనా చట్నీ క్యారీ చేస్తే అది యూజ్ చేసుకోవడమే, లేకపోతే ఉత్తి తినేయడమే. ఎక్కడా లేవంట, అందరూ అలాగే నార్మల్గా పెట్టేశారు. ఇవన్నీ కొబ్బరి నూనెతో చేసినవే. ఇది చెంగునూరు బస్ స్టాండ్. అంటే మన రైల్వే స్టేషన్ దగ్గరే పంబకి వెళ్ళే బస్సెస్ ఉంటాయని చెప్పి మనల్ని అక్కడ దింపేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి కాబట్టి మనం ముందే ఎక్కేస్తాం, సీట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత సీట్లు లేవు. శబరిమలకి వెళ్ళేటప్పుడు ఆ బస్ జర్నీ చాలా బాగుంటుంది. కొండపైకి వెళ్తాం కదా, అసలు ఆ లోయలు చుట్టూ పచ్చడి వాతావరణం అసలు భలే ఉంటుంది. ఇంకా మనం స్వాములు ఎక్కువగా డిసెంబర్ ఆ టైంలో వెళ్తూ ఉంటారు. ఆ టైంలో వెళ్తే ఇదంతా ఫుల్ ఫాగ్తో క్లోజ్ అయిపోయి ఉంటుంది. సూపర్ ఉంటుంది అసలు. ఈ వీడియో చూసే వాళ్ళు మీరు ఎవరైనా సరే ఆల్రెడీ శబరిమల వెళ్ళుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి, ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శబరిమల ఇంకొంచెం దూరం ఉంది. మధ్యలో ఒక టీ బ్రేక్ కింద ఇదిగో బస్సు ఇక్కడ ఆపారు. ఏదైనా కావాలంటే టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఏం తినాలన్నా ఇదిగో స్వాములు కూడా చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు మా బస్సులోనే. ఇక్కడ ఒక 10 minutes బ్రేక్. ఈ శబరిమల నుంచి వస్తున్న బస్సులు
పైనుంచి కిందకు వస్తున్నాయి. వీళ్ళు ఇక్కడ ఆపారు. 3 పీసులు ఇచ్చాడా? ఎంత? 20 రూపాయలా? 3 పీసులు 20 రూపాయలు. కాయ అయితే శబరిమల వెళ్తుంటే దారిలో చిన్న బ్రేక్, 10 మినిట్స్ బ్రేక్. బస్సు ఇక్కడ ఆపారు. ఆ 2 బస్సులు పైనుంచి శబరిమల నుంచి కిందకి వెళ్తున్నాయి, మేము మీది పైకి వెళ్తుంది. కడుపులో తిప్పుతున్నా ఏదైనా సరే తినాలి తాగాలనుకుంటే లెమన్ సోడా ఏదైనా కావాలి, ఇదిగో థమ్స్అప్ తిప్పకుండా ఉండడానికి కొంచెం ఏదో ఒకటి కడుపులో పడాలి కాబట్టి ఇక్కడ కొంచెం సేపు బ్రేక్. ఎవరికైనా మాత్రం బస్సు పడకపోతే తప్పకుండా వామిటింగ్ ట్యాబ్లెట్స్ సంబంధించినవి ఏదైనా ఉంటాయి కదా, దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోండి. ఘాట్ రోడ్ కదా, కొంచెం ఇబ్బంది. పైకి ఇబ్బంది అంటే వామిటింగ్స్ అవుతాయి పడిన వాళ్ళకి. పంబకు వచ్చాం ఇప్పుడు. బస్సు ఇక్కడ ఆపేసాడు. ఆల్మోస్ట్ మనకు అలపిలో ఆల్మోస్ట్ 7కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. అంటే 8, 9, 10, 11 ఆల్మోస్ట్ 5 అవర్స్ జర్నీ అక్కడి నుంచి ఇక్కడ వరకు. అంటే మధ్యలో చెంగనూరులో ఆగాము, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ చేసాము. టోటల్గా 12కి వచ్చాం ఇక్కడికి. మెయిన్ రోడ్ నుంచి అదిగో మనం అలా కిందకి వెళ్తే అదిగో పంబా నది. అక్కడ పంబా నదిలో స్నానం చేసి మనం శబరిమల కొండెక్కాలి. చిన్న కన్యస్వామి, చాలామంది ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు స్వాములు. ఇక్కడ లాకర్స్, రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. శబరిమల వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పంబలో స్నానం చేసి పైన కొండకైతే వెళ్తారు. మీరు కూడా తప్పకుండా ఈ పంబలో స్నానం చేసే బయలుదేరండి. బ్యాగ్స్ ఇక్కడ పెట్టాం లోపల. ఒక్కొక్క బ్యాగ్కి వచ్చి 60 రూపీస్ తీసుకుంటున్నారు. చెప్పులు ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు టాస్క్. మీకు చాయిస్ ఉంటే కనుక బ్యాగులో తోసేసి ముందే బ్యాగ్ తర్వాత లోపల పెట్టండి. ముందుగా వాడికి చెప్పులు పెట్టుకోమని చెప్తే తర్వాత పెట్టుకోడాడు, ముందుగానే బ్యాగ్లో తోసేయండి, అప్పుడు పట్టించుకోరు ఎవరు. ఇప్పుడు మనం ఇంకా శబరిమల కొండ పైకి వెళ్తున్నాం నడుచుకుంటూ. పంబలో ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చేసాం. ఇంక పైకి వెళ్ళడమే. ఎంత టైం పడుతుందో కానీ చూద్దాం. ఇక్కడ పడుకోవడానికి గదులు కూడా, పడకలు గదులు అంట, రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫుడ్ కానీ, రూమ్స్ కానీ ఏదైనా బాగానే ఉన్నాయి. నడవలేని వాళ్ళ కోసం ఇలా డోలీలో తీసుకెళ్తారు. కూర్చోబెట్టుకుని నలుగురు మోసుకెళ్తూ ఉంటారు కదా, కేదార్నాథ్లో అలాంటి ప్లేసెస్లో ఉంటాయి కదా, అలాగే శబరిమల కూడా అలా కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. అంతే, ఎవరైనా వస్తే ఎక్కించుకొని తీసుకెళ్తారు అలాగే. ఇక్కడి నుంచి మొదలవుతుంది శబరిమల యాత్ర. పైకి నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా. రనా రనా రను
రే రే ఫస్ట్ పైకి రాగానే వినాయకుడి దేవాలయం ఉంది. వినాయకుడి దర్శనం చేసుకొని ఇంకా పైకి వెళ్దాం. పైనంతా ఎలా ఉంది, పర్లా జనాలు భక్తులు కూడా చాలామంది ఉన్నారు. దర్శనం టికెట్ కన్ఫామ్గా తెచ్చుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఫ్రీగానే ఉంటుంది. ఏ వాటర్ ఎంత కలర్లో ఉన్నాయి. ఏం వాటర్ ఇవి? చుక్క ఆయుర్వేదిక్ వాటర్. ఆయుర్వేదిక్ వాటర్. అలాగే శబరిమల దర్శనం టికెట్స్ అయితే కన్ఫామ్గా చూపించాలంటే ఇక్కడ చూపిస్తేనే పంపిస్తున్నారు లోపలికి. ఆన్లైన్లో ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరినైనా మీ సేవ వాళ్ళని లేదా టికెట్స్ బుక్ చేసే వాళ్ళని బుక్ చేయమంటే బుక్ చేస్తారు. ఫ్రీనే. వాళ్ళైతే ఒక 30 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటారు మహా అయితే. దర్శనం టికెట్స్ అయితే ఫ్రీనే. చాలా ఉంటాయి, ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్. ఆర్ఎస్ చెక్ పోస్ట్. డోలీ మనిషికి 4,000 4,500 అడుగుతున్నారు. బార్గెన్ చేసుకొని వెళ్ళటమే. పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఎవరైనా వెళ్తే అలా వెళ్ళిపోవడమే. నీలయమల అంట స్వామి అయ్యప్ప రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి. మనం పైనుంచి వెళ్దాం. చాలామంది పైనుంచి వెళ్తున్నారు. కింద నుంచి ఎక్కువ ఏదైనా ఫుడ్కి సంబంధించిన ట్రాక్టర్లో లారీలు వెళ్తాయి కదా, అటువంటి ఎక్కువ వెళ్తాయంట. అటువంటి లారీలు మనం పైనుంచి అయితే నడుచుకొని వెళ్ళిపోదాం. అవాయిడ్ ప్లాస్టిక్ వాడకూడదు ఇక్కడ. కింద నుంచి కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. వాళ్ళు కింద నుంచి వెళ్తున్నారు కొంతమంది. అలా ట్రాక్టర్లు అయ్యి కింద నుంచి వెళ్తాయి. అలాగా పైకి ఎక్కేటప్పుడు చూడండి, కొండ ఎక్కినప్పుడు చాలా మెల్లగా వెళ్ళాలి, స్లోగా. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మధ్యలో ఉంటాయంట హెల్త్కి సంబంధించినవి. వాళ్ళకి చెప్తే స్పాట్లో అందుబాటులో ఉంటారు. ఇక్కడ డోలీ వాళ్ళు చాలామంది ఉన్నారుగా. కొండ ఎలా ఉంది, చాలామంది ఉంటారు. రేట్లు చాలా చెప్తారు, చూసి మాట్లాడుకొని ఎక్కండి, తీసుకోండి. అది రోడ్డు ఎలా ఉందంటే కొండపైకి కదా, ఇలా హైట్ అలా ఉంది. దానివల్ల కొంచెం ఇబ్బంది. కింద నుంచి రోడ్డు ఏంటంటే ఆ రోడ్డు కొంచెం ఫ్లాటే, రాయిలు ఉండి అలా అలా కొంచెం అలా ఉంటుంది. దాని ఇంచుమించు డిస్టెన్స్ అయితే ఇదే కొంచెం తక్కువ, అది ఎక్కువ. ఇదేంటో ఇది 6వ నెంబర్ షెడ్, మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్. అది ఎవరికైనా అర్జెంట్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఏదైనా షెడ్ దగ్గర అయితే, ఏ షెడ్ దగ్గర ఉంటే ఆ షెడ్ దగ్గర నెంబర్ చెప్తే చాలా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మధ్యలో లెమన్ సోడా ఏదైనా కావాలంటే ఇక్కడ తాగొచ్చు. 20 రూపాయలు మాత్రమే. పుచ్చకాయ ముక్కలు 10 రూపాయలు అంట, పర్లేదు. పుచ్చకాయ ముక్కలు 10 రూపీస్ ఓన్లీ. బాగానే ఉన్నాయి, పర్లేదులే. షెడ్ నెంబర్ 7. కార్డియాలజీ సెంటర్, మెడికల్ది హాస్పిటల్, ఇంకా హెల్త్ సెంటరు. ఎవరికైనా ఇక్కడ వచ్చేసరికి ఏదైనా ప్రాబ్లం అయితే ఇక్కడ చూపించుకోవచ్చు. ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా? 8వ నెంబర్ షెడ్ దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పుచ్చకాయ 20 రూపాయలు. అట్టుపండు అది అసలే పండివే ఉన్నాయి. ఒక్కో అట్టుపండు 20 రూపాయలు అంట. ఏదైనా తినడానికి ఏం తెచ్చుకుంటే కింద తెచ్చుకోవడం బెటరు.
ఇక్కడ 7th నెంబర్ 8th నెంబర్ షెడ్ వచ్చేసరికి రేట్లు మారిపోయినాయి. కింద ఒకలా ఉన్నాయి, పైన ఒకలా ఉన్నాయి. దాన్ని బట్టి ఎవరైనా పైకి వచ్చే ముందే కిందే కొనుక్కొని తెచ్చుకోండి, చాలా బెటర్. ఆల్మోస్ట్ 9th షెడ్ వరకు వచ్చాము. మ్యాటర్ ఏంటంటే ఈ వేలో వెళ్తే ఆల్మోస్ట్ 3 నుంచి 4 కిలోమీటర్స్ దూరం ఉంటుందంట. అదే కింద ఒక వే చూపించా కదా, అది 5 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. ఇటు నుంచి వెళ్తే బెటర్ అన్నారు. కింద ఏంటంటే కొంచెం మెలికలు కింద అలా ఉంటుంది. ఇదేమో ఇలా హైట్ ఉంటుంది. స్లోగా వెళ్ళాలి. మ్యాక్సిమం ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది. మధ్యలో తాగడానికి తినడానికి అన్నీ ఉన్నాయి. ఏదైనా కింద కొనుక్కొని తెచ్చుకుంటే చాలా బెటర్. పైకి వచ్చేసరికి కొంచెం రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం రేట్లు పెరిగిపోయింది. పైకి వచ్చేసరికి వాటర్ అయితే తప్పకుండా క్యారీ చేసేయండి. బాగా దాహం వేస్తుంది కాబట్టి వాటర్ క్యారీ చేయండి. ఓకే, ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా చాలా దూరం నడవాలి. మినిమం 2 hours ఈజీగా పడుతుంది. అంటే ఇంకా ఫాస్ట్కి వెళ్తే ఏమో కానీ మ్యాక్సిమం 2 hours అయితే ఈజీగా పడుతుంది పైకి. వెళ్దాం. 11th షెడ్, ఆ పక్కనే 12th షెడ్. 15 షెడ్సే ఉంటాయంట. మరి ఏమో 15 అన్నారు 20 అన్నారు, పర్ఫెక్ట్గా ఎవరు చెప్పరు. కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకే తెలుస్తుంది. స్వామి శరణమయ్యప్ప. మబ్బులు, వర్షం కుమ్ముద్దు అనుకుంటా. ఈవినింగ్ 6 or 7 అయినట్టుంది. మధ్యాహ్నం 2ంటికి. మళ్ళీ కార్డియాలజీ సెంటర్ ఇక్కడ 14th షెడ్ దగ్గర ఉంది. వేసారు. ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయమని ఎక్కడ బోర్డ్స్ ఉన్నాయి. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకటి యూజ్ చేసుకుని ట్యాబ్లెట్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. మధ్యలో బోర్డ్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా శబరిమల 1.9 km ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 kilometers దూరం ఉందా? ఓ, అలాగైతే ఓవరాల్గా 4 to 5 km ఉంటుందిగా ఇవే కూడా. 7 నడవలేని వాళ్ళు ఇలా డోరీలో వస్తున్నారు. చాలామంది మ్యాక్సిమం నడిచి వచ్చేస్తున్నారు. మరీ నడవలేని వాళ్ళు, ఇబ్బంది అయిన వాళ్ళే ఇలా వస్తున్నారు. అప్ అండ్ డౌన్ అయితే 8,000 అలా చెప్పారు. కానీ 6,000కి అలా మాట్లాడుకోవచ్చు అంట, 5 to 6,000కి. అదే వన్ సైడ్ అయితే 4,000 అడుగుతున్నారు. సీజన్ బట్టి, అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి రేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మాట్లాడుకోండి. కొంచెం ముందుకెళ్ళాలి. దేవాలయం ప్రస్తుతం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 4 నుంచి మధ్యాహ్నం 1 గంట క్లోజ్ అయిపోద్దంట. మళ్ళీ ఇప్పుడు టైం 2 అయింది, ఇప్పుడు క్లోజ్లో ఉంటుందంట. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ అయ్యి నైట్ 10 వరకు ఉంటుంది. అంటే ప్రస్తుతం టైమింగ్స్ ఇవి. మళ్ళీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో స్వాములు ఎక్కువ ఉన్న టైంలో మ్యాక్సిమం ఓపెన్ అయి ఉంటుందంట ఎక్కువ శాతం. ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో నాకు తెలిసి ఇలా ఉంటుంది అనుకుంటా. వర్షం కుమ్ముతుంది. నెక్స్ట్ 17వ షెడ్. ఇది 16వ షెడ్. నెక్స్ట్ 17వ షెడ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 20 పైన ఉంటాయి. అదిగో 17వ షెడ్. అది వర్షం మాత్రం ఆగట్లా. కొట్టు, వర్షం మాత్రం బాగా పడుతుంది. ఫ్రీ మెడికేట్ డ్రింకింగ్ వాటర్ ఫస్ట్లో ఇచ్చారు కదా, తాగాం కదా వాటరు. ఎనర్జీ వాటర్లా ఉంది. అంటే పైకి ఎక్కడానికి ఎనర్జీ వస్తుందంట వాటర్ తాగితే. ఇక్కడ ఒకటి పెట్టారు, 18th దగ్గర ఉంది షెడ్ దగ్గర. కావాలంటే ఎవరైనా తాగాలంటే ఇక్కడ తాగొచ్చు. మధ్యలో అంత పెద్ద చెట్టు ఉందో. క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. వర్షం పడేసరికి ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది. ఇదంతా ఇదిగో అంతా ఫాగ్ అలా వస్తుంది.
మనం అక్కడ కింద నుంచి వస్తే ఇక్కడ కలుస్తాం. ఇదిగో ట్రాక్టర్ వెళ్తుంది కదా కిందకి. ఇష్టం వచ్చి ఇక్కడ కలుస్తా ఉన్నా. ఎక్కువ అది ఫుడ్ తీసుకొచ్చేవి అవన్నీ ఉన్నాయి, దానికి సంబంధించినవి ఉంటాయి కదా. ఆ ట్రాక్టర్లు అవన్నీ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. జనాలు కూడా వెళ్తారు, కాకపోతే ఇది కొంచెం హైట్ ఉంటుంది, అదేమో కింద మెలికల కింద ఉంటుంది. అంటే అంతే వేరియేషను. ఇదే బెటర్ అన్నారు చాలా మందిని అడిగితే. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసిన తర్వాత ఓ హోటల్, అయ్యప్పాస్ అనే హోటల్ ఉంది. ఇక్కడ ఏమైనా ఫుడ్ తినాలంటే ఇక్కడ తినేయచ్చు. ఇంకా టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చాం. ఒక 0.5 ఉంటుంది మహా అయితే, అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ 50 రూపాయలు దోశ. అన్నం రైస్ చాలా లావుగా ఉంది, తినలేమో అని చెప్పి కొంచెం దోశ చెప్పాం. ఇక్కడ 50 రూపీస్ ప్లెయిన్ దోశ. ఇంకా లోపలికి వచ్చాం. టెంపుల్కి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది స్వామి, టైం ఇప్పుడు 4 అయింది. ఇంక ఇప్పుడు టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంక దర్శనం చేసుకొని వెళ్దాం. డోరీలో వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ దింపేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం, టెంపుల్ లోపలికి. ఎవరికైనా డబ్బులు కావాలంటే అవసరమైతే, అత్యవసరమైతే ఇక్కడ ఏటీఎంలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇటు వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళాలంటే. నార్మల్ దర్శనానికి దారి సివిల్ దర్శనం. అది అక్కడి నుంచి వచ్చాం, అందులోంచి ఇలా వచ్చేసాం. ఇటు వెళ్ళాలి. జనం ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. టైం అయినా వర్షం బాగా పడుతుందని చెప్పి ఇంకా ఓపెన్ చేయలేదు, అందుకని అలా లైన్లో కూర్చున్నారు. చూడండి వర్షం అలా పడుతుంది, అసలు 2 నుంచి పడుతూనే ఉంది. 4:30 అయింది, ఇంకా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. 4:30 అయింది. ఇంకో జనాలు వచ్చేస్తున్నారు ఇంక ఫుల్గా. శబరిమల అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రం. అబ్బా, ఎంత అదృష్టం ఉంటే కానీ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కలగదు. చిన్నప్పటి నుంచి టీవీల్లో చూడడమే కానీ అసలు డైరెక్ట్గా ఎంత తొందరగా చూస్తా అని ఏ రోజు అనుకోలేదు. ఎంత అద్భుతంగా ఉంది దేవాలయం. అసలు భక్తులు, స్వాములు ఎంతమంది, అసలు వర్షాన్ని కూడా లెక్కించకుండా స్వామి దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం మరి, నేను ఫ్రెండ్కి వచ్చా. అయ్యప్ప స్వామి గర్భగుడి ఇదే. దర్శనం చేసుకొని అందరూ ఇటు వస్తున్నారు. వర్షం మాత్రం ఎంతటికి ఆగపోయినా భక్తులు మాత్రం తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఎంత అద్భుతమైన దివ్యక్షేత్ర దర్శనం అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రసాదం కవర్ కొనుక్కొని ఇక్కడే ప్రసాదాలు ఇక్కడే ఉంది ప్రసాదాలు కౌంటర్. తప్పకుండా ప్రసాదం అయితే మర్చిపోకుండా తీసుకెళ్ళండి. అయ్యప్ప స్వామి 18 మెట్ల మార్గం అదే. వర్షం పడుతుందని చెప్పి బరకం కప్పేశారు అక్కడ. ఓన్లీ స్వాములకు మాత్రం అటు నుంచి దర్శనం ఉంటుంది. మనం వెనక నుంచి అటువైపు నుంచి వేరే దారిలో వచ్చాము.
అయ్యప్ప స్వామి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. మేమైతే ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాం. చాలామంది స్వాములు ఇప్పుడు వస్తున్నారు. వర్షం తగ్గిపోయింది, ఇప్పటి వరకు వర్షం బాగా వచ్చింది, ఇప్పుడు తగ్గింది. అందుకే చాలామంది ఇప్పుడు వస్తున్నారు పైకి. ఇది ఇక్కడ ఉంది స్వామి అయ్యప్ప రోడ్, ఇటు నీలిమల రోడ్ అటు. అది 3.1, ఇది 3.5. వెళ్ళేటప్పుడు అటు వెళ్ళండి, వచ్చేటప్పుడు ఇటు రండి. చాలా బెటర్. ఇదిగోండి డోలు వేసుకొని కూడా ఇటే వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు ఇది బెస్ట్ దారి అంట, వెళ్ళేటప్పుడు అదే బెటర్. మా నైట్ అయినా వర్షం వచ్చినా ఏమొచ్చినా వీళ్ళు మాత్రం ఆగేదే లేదు. ఇంతటితో మన శబరిమల యాత్ర అయితే పూర్తయింది. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.